ఈ యొక్క శివరాత్రి అంటే మహాశివుడు ఉద్భవించి ఐశ్వర్యాన్ని మన ప్రపంచానికి అందించేటటువంటి రోజు. సహజంగా తొలి ఏకాదశి నుంచి పండుగలు ప్రారంభమై సంవత్సరంలో ఈ యొక్క శివరాత్రితో అంతమవుతాయి. తొలి ఏకాదశి రోజున మనం నాట్లు వేస్తాం. నాట్లు వేసి వ్యవసాయాన్ని మొదలు పెడతాం. మనకి ఫలితం వచ్చేటటువంటి రోజు ఈ శివరాత్రి. కాబట్టి సమస్తమైనటువంటి భక్తులు కూడా ఈ యొక్క శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మానవులే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా ఈ యొక్క శివరాత్రిని అనుసంధానం చేసుకొని మోక్షాన్ని పొందినటువంటి ఉదంతాలు మనకి చాలా ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శివరాత్రి మనకి మంగళవారం కృష్ణాంగారక చతుర్దశితో వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి శివశక్తులు ఇరువురు కూడా మనకి అనుకూలంగా నడిచినటువంటి రోజుగా దీన్ని మనం భావించాలి. ఈశ్వరుడికి ఉన్నటువంటి 3 నేత్రములలో ప్రధానమైనటువంటి నేత్రం 3వ నేత్రం. మనం ఈశ్వరుని గుర్తించేదే 3వ నేత్రంతో. అటువంటి ఈ యొక్క 3వ నేత్రం అగ్ని. ఆ మంగళవారం కూడా అగ్ని స్వరూపం. ఇటువంటి రోజున మంగళవారం రోజున శివరాత్రి రావడం చాలా విశేషం. అందరూ అనుకుంటారంటే సోమవారం వస్తే బాగుంటుంది, కానీ మాఘమాసంలో ఆదివారం వచ్చినా, సోమవారం వచ్చినా, మంగళవారం వచ్చినా ఈ 3 నేత్రములు కూడా స్వామివారివే. కాబట్టి ఈ యొక్క మంగళవారం రావడం విశేషంగా భావించినటువంటి వారి ఈ యొక్క విశేషమైనటువంటి శివరాత్రి ఉత్సవాన్ని జరుపుకోవాలని అందరికీ కూడా మా కుకట్పల్లి బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో అందరికీ కూడా ఈ విధమైనటువంటి ఉపదేశం చేస్తూ ఉన్నా. నమ పార్వతీపతే హర హర మహాదేవ్. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. పొద్దున అభిషేకము 4:30కే స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి 5:30, 6 గంటలకు కంప్లీట్ అయిపోతుంది రుద్రాభిషేకాలు. తర్వాత మామూలు అభిషేకాలు 8 గంటల 7 గంటల నుంచి 6:30, 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత మధ్యాహ్న హారతి ఉంటుంది. మధ్యాహ్న హారతి తర్వాత మళ్ళీ సాయంత్రము ఉపవాస దీక్ష విరమణ చేసే వాళ్ళందరూ మళ్ళీ వస్తూనే ఉంటారు. గుడి ఎప్పుడు క్లోజ్ చెయ్యరు. సాయంత్రం మళ్ళీ రాత్రి నుంచి మళ్ళీ జాగరణ పూజలు స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం 3 గంటలకు రుద్ర హోమం అనేది హోమం చేస్తారు శివరాత్రి నాడు. సాయంత్రము 6:37 నుంచి మళ్ళీ పూజలు స్టార్ట్ అయితేనే ఉంటాయి. 12 గంటలకు లింగోద్భవము పూజ, అభిషేకము చాలా బాగా జరుగుతుందండి. దాని తర్వాత కళ్యాణం జరుగుతుంది. మొత్తం జాగరణ పొద్దున 3, 3:30, 4 గంటల వరకు అవుతుందండి కళ్యాణము. చాలా బాగా జరుగుతుంది.
కుక్కట్పల్లి గ్రామ ప్రజలందరూ ఇక్కడికే వస్తారండి. చాలా బాగా కూడా చేస్తున్నారు ఈసారి, ఇంకా పెద్ద ఎత్తున చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మా గురువు గారు చిప్పి మిశ్ర శాస్త్రి గారు కానీ అందరూ కలిసి చాలా బాగా అరేంజ్మెంట్స్ కూడా అన్ని మంచిగా చేసిండ్రు. ఎవరికి ఏది కష్టం కలగకుండా లైన్స్ కానీ క్యూలు కానీ అన్ని అందరూ సహకారంతో, అందరి సహకారంతో మంచిగా జరుగుతుందండి. ఎప్పుడు ఇలాగే చాలా బాగా జరుగుతున్నది. అంతే, ఇక స్వామిని అదే కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇలా 40 సంవత్సరాల పూర్వం నుంచి ఇలాగే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఇన్ని ఏళ్ళ నుంచి ఏ కష్టం కూడా జరగాలి. ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నీ కలిగినాయండి మంచిగా. స్వామి అనుగ్రహము, అమ్మ అనుగ్రహము అందరికీ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన భక్తులందరూ కూడా శివక్షేత్రాల్లో దర్శనాలు, పూజలు, అభిషేకాలు అన్నీ కూడా చేయించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా ఇచ్చేస్తున్నారు. శివరాత్రి శిశిర ఋతువు మాఘమాసం త్రయోదశి సందర్భంగా ప్రతి సంవత్సరము శిశిర ఋతువు మాఘమాసంలో త్రయోదశి రోజున వస్తుంది. ఈ సందర్భంగా సృష్టికి మూల పురుషుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో మహేశ్వరుడు తన యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. శివుడు, పార్వతి ఈ రోజున రాత్రికి కళ్యాణ మహోత్సవం కూడా శివరాత్రి రోజున జరుగుతుంది. శివక్షేత్రాలు అన్నీ కూడా ఈ రోజున శివరాత్రి పర్వదినం అట్టహాసంగా, కోలాహలంగా భక్తులందరూ కూడా శివయ్యను దర్శించాలని బారులు తీర్చి శివక్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శివుడు మనకి ముల్లోకాలని శాసించేట్టుగా అందరి యొక్క కృపకు దైవం శివుడు మనకి ఎల్లవేళలా కూడా ఆశీర్వచనాలు ఇస్తూ సమస్త లోకాన్ని కూడా సుఖశాంతులతో, భోగభాగ్యాలతో, వైరాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శివనామ క్షేత్రాలన్నీ కూడా భక్తులు యావత్ మంది దర్శించి శివుడి యొక్క ఆశీర్వచనాలు పొందడంలో నిమిత్తమై ఉన్నారు. ఈ సందర్భంగా శివుడికి పూజలు, అభిషేకాలు అన్నీ కూడా తమ భక్తిపూర్వక నామధేయాలతో, గోత్రనామాలతో పూజలు జరిపించుకోవటం జరుగుతున్నది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Like, share, subscribe Pragnya Media. Please like, share, and subscribe to Pragnya Media. Please like, share, subscribe to Pragnya Media. Please like, share and subscribe to Pragnya Media.